ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతనికి పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. ప్రతిరోజూ చెట్టునీడలో కూర్చొని కథలు చదివేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద వరద వచ్చింది. ప్రజలు భయంతో ఇల్లు విడిచారు. రవి చదివిన కథల్లోని ధైర్యం అతనికి గుర్తొచ్చింది. వెంటనే పెద్దలకు సహాయం చెయ్యాలని నిర్ణయించాడు. పిల్లలను సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లాడు. వృద్ధులకు నీరు, ఆహారం అందించాడు. రవి ధైర్యాన్ని చూసి గ్రామస్థులకు ఆశ కలిగింది. వరద తగ్గిన తరువాత అందరూ రవిని ప్రశంసించారు. ఆ రోజునుంచి రవి గ్రామానికి ఒక చిన్న నాయకుడిగా మారాడు.